యేసు యేసు నా ప్రభు, నా తండ్రి. ఆయనకి ఇష్టంగా అడుగులు వేయకూడదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకోవాలి. నా ప్రభు ఎదుట నేను క్రమంగా నడుచుకుంటే ఎవరు నాకేం చేయగలుగుతారు? ప్రభు నా పక్షాన ఉంటే. దెయ్యాలు ఏం చేస్తాయి, చేతబడులు ఏం చేస్తాయి, దరిద్రం ఏం చేసిద్ది, సిద్ధాంతాలు ఏం చేస్తాయి, వాస్తులు ఏం చేస్తాయి, శత్రువులు ఏం చేస్తారు, అప్పులు ఏం చేస్తారు, రోగం ఏం చేసిద్ది? ఏవొచ్చినా ఎన్నొచ్చినా అవన్నీ కొండలేగా. కొండని చేయాలన్నా, పగలగొట్టి అడ్రస్ లేకుండా చేయాలన్నా కుమ్మరికి సాధ్యం. అన్నిటి మీద అధికారి నా యేసు. హల్లెలూయా. నా యేసు నా కాంతి, నా శాంతి, జయంతి వర్ధంతి, నా జయంతి నా వర్ధంతి, జయంతి వర్ధంతి, నా జయంతి నా వర్ధంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస, అంతా యేసే. అడో నా బిడ్డ, నా ప్రభు అప్పగించిన బిడ్డ, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నష్టాల్లో ఉన్నావా? నష్టాలు కలిగి ఉన్నావా? పోరాడుతున్నావా? ఏ కారణమో ముందు అసలు చూడు. ఎక్కడన్నా తప్పులు జరిగినాయేమో, ఎక్కడన్నా తండ్రిని నిర్లక్ష్యం చేసి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు అడుగులు చేసి, లోకాశల్లో పడి తేడా పడ్డావేమో చూడు. అందుకు ఎదురు దెబ్బలు తగిలినేమో చూడు. అట్లా ఏమీ లేదన్నా, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, క్రమంగా ఉన్నానంటే పరీక్షింపబడుతున్నావు, తట్టుకో. పరీక్షలో ఉన్నావు, తాళుకో. నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్యాయం ఉండదు, అన్యాయం ఉండదు. ప్రభువులో అన్యాయము లేదో, న్యాయవంతుడు ఆయన. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, స్థిరపరుస్తాడు, నీ హృదయవాంఛలు తీరుస్తాడు ఆయన. నీ ఆత్మకే రక్షకుడు మాత్రమే కాదు, నీ భౌతిక జీవితంలో కూడా ఆయన చాలినవాడు. కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, దిగజారిపోవద్దు, శపించుకోవద్దు, నిరుత్సాహపడద్దు, నిరాశపడద్దు. నువ్వెవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓదార్పు కోసం చెప్పట్లా, క్రమంగానే చెప్పా ఇప్పటి వరకు. నేను సరి చూసుకో, దిద్దుకో, లోపాలన్నీ సరి చేసుకో. కుటుంబం మొత్తం కాకపోయినా కనీసం నువ్వన్న ఒక దీపంలాగా మారు ఇంటికి. అందరూ పనికి మాలిలాగా ఉండకూడదు. కనీసం నువ్వన్నా ఇంటిని వెలిగించే దీపంలాగా ఉండవు. కనీసం తమ్ముడా నువ్వన్నా ఇంటిని వెలిగించే దీపంలాగా ఉండు. దేవుని ఆశీర్వాదం నీ మీదికి ప్రవహించి నీలో నుంచి నీ ఇంట్లోకి ప్రవహిస్తుంది. నీ మీద నుండి నీ ఇంట్లోకి, నీ ఇంట్లో నుండి నీ సమాజంలోకి ప్రవహించి సమాజంలో కూడా రక్షణ కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాస వ్యర్థం కాదు. ఎన్ని బాధలైనా, ఇబ్బందులైనా, నిందలైనా, అవమానాలైనా తట్టుకో. అన్ని దీవెనలుగా మారుతాయి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వాధికారివైన మా తండ్రి, సర్వోన్నతుడు ఒక దేవ, ఈ మధ్యాహ్న సమయంలో మీ దాసులను నిలవబెట్టుకొని నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వర్తమానం విన్న మేమందరం కూడా నా తండ్రి, ఆనాడు నోవాహు ఎలా నీ ఎదుట తన కుటుంబంలో, తన సమాజంలో ఒక్కడే నీతిగా బ్రతికి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడో, ఇక్కడున్న మేమందరం కూడా నాయన మా కుటుంబాల్లో, మా సమాజాల్లో
ఒక్కొక్కరు నాయన ఒక్కొక్క నోవాహు వలె మార్చబడటానికి కృప దయచేయి. ఒక్కొక్కరు ఒక్కొక్క అబ్రహాము వలె నీ ఎదుట నీతి కలిగి బ్రతకడానికి కృప దయచేయండి. కుటుంబీకులు ఎలా ఉన్నా, సమాజ ప్రజలు ఎలాగున్నా, రక్త సంబంధికులు ఎలా ఉన్నా, మేమందరము నాయన ఒక్కొక్కరమని ఎదుట ఒక్కొక్క యోగ్యమైన పాత్రగా మార్చబడి నా తండ్రి ఒక్కొక్క దావీదుల వలె మార్చబడి మా కుటుంబాలకి, మా సమాజానికి రక్షణ తెచ్చే పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మా జీవితం ఈరోజు నాయన సరిచేయబడటానికి కృపను అనుగ్రహించండి. మా ప్రవర్తన, మా ఆలోచనలు, మా నడవడిక యావత్తు కూడా ఎదుట ఈరోజు సరి చేసుకొని చక్కదిద్దుకొని ఒక్కొక్కరము నా తండ్రి ఒక్కొక్క యోగ్యమైన పాత్రగా మార్చబడాలి. మా భక్తి జీవితం సరిచేయబడాలి, మా ప్రవర్తన సరిచేయబడాలి, మా ఆలోచనలు సరిచేయబడాలి, మా మాటలు సరిచేయబడాలయ్యా. నా తండ్రి మేమందరం ఎదుట యోగ్యులముగా మార్చబడి మా కుటుంబాలకు దీపాలుగా మార్చబడాలయ్యా. నా తండ్రి కృప చూపండి, సహాయం దయచేయండి. సంఘములో నా తండ్రి యోగ్యమైన పాత్రలుగా ఒక్కొక్కరు మార్చబడాలి నాయన. ఈ సమాజంలో చీకటి కలిగిన ఈ సమాజంలో నా తండ్రి మేమందరము జ్యోతుల వలె వెలగడానికి సహాయం దయచేయండి. ఆరిపోయిన దీపాలను మేము ప్రజ్వరిల్లుతూ ఒక్కొక్కరము వెలిగించడానికి కృప దయచేయండి నాయన. నా తండ్రి అనేక సంగతులు వింటున్నాం ప్రభా, విని వదిలేసే వారంగా కాకుండా ఈ రోజు నుంచి నా ప్రభా మా జీవితాలు అలాగా మారడానికి సహాయం దయచేయండి. మా బ్రతుకులు అలాగా మారడానికి సహాయం దయచేయి. సేవకులంగా ఉన్న మేము కూడా నా తండ్రి సరిచేయబడాలి ప్రభా. ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులందరూ కూడా సరిచేయబడి ఆ సంఘాలను నా తండ్రి వెలిగించుకోగలగాలి ప్రభా. ఆయా ప్రాంతాలను ప్రభావితం చేసుకోగలగాలి నాయన. కృప చూపండి, అభిషేకం దయచేయండి అయ్యా. ఆత్మచేత నింపండి నాయన. మమ్మల్ని అలాగే తీర్చిదిద్ది. అవును తండ్రి, ఈర్ష్యాద్వేషాలు, అవును ప్రభు, లోకాసలు, శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు, అవును నాయన, గర్వం, అహంభావం, అవును, నిర్లక్ష్య ధోరణి, ప్రార్థనలేమి, మోకాళ్ళ అనుభవానికి దూరం అయిపోవటం, వాక్య ధ్యానానికి దూరం అయిపోవటం, అవును తండ్రి, నీ యందు భయభక్తులు నిలపకపోవటం, అవును ప్రభు, తుచ్చమైన అభిలాషల వెంట పరిగెత్తటం, ధనాపేక్ష, డబ్బు వ్యామోహం, అవును తండ్రి, ఈ తుచ్చమైన అభిలాషలను తొలగించు ప్రభు, తొలగించు నాయన. సరిచేయండి ప్రభు. పౌలు లాంటి మనస్తత్వం, నీలాంటి మనస్తత్వం సేవకులకు, విశ్వాసులకు, పరిచారకులకు అందరికీ కూడా దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.